మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. పెళ్ళంటే నూరేళ్ళ అంగీకారమా? అది కూడా అన్కండిషనల్ అంగీకారమా? రేప్ అత్యాచారం అనేది ఒక వ్యక్తి సమ్మతి లేకుండా, సంపూర్ణ అంగీకారం లేకుండా దౌర్జన్యంతో లైంగిక సంపర్కం లేదా ఇతర రకాల లైంగిక చర్యలతో కూడిన లైంగిక వేధింపు. చాలాసార్లు బాధితురాలిపై తమ బల నిరూపణలో భాగంగా కూడా లైంగిక అత్యాచారం చేస్తారు. ఇది పెళ్ళైన తర్వాత భర్త వల్ల జరిగితే రేప్ కాకుండా పోదు. పెళ్లి చేయడం అంటే జీవితాంతం అన్కండిషనల్గా భార్య లేదా భర్త నా శరీరాన్ని నా ప్రమేయం లేకుండా ఎప్పుడైనా ఏమైనా చేసుకో అని చట్టబద్ధంగా అంగీకారం ఇచ్చినట్టు కాదు కదా. ఒప్పందం లేకుండా ఒక వ్యక్తి తన భార్య లేదా భర్తతో లైంగిక సంభోగం చేయటం అంటే ఒప్పందం లేకపోవడం అనేది ముఖ్యమైన అంశం ఇక్కడ. శారీరక హింస ఇంకా లైంగిక దుర్వినియోగంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీన్ని వైవాహిక అత్యాచారం అంటే మెరైటల్ రేప్గా పరిగణించి చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాయి. భారతీయ శిక్షా స్మృతి ఈ విషయంలో ఏమంటుందో ఇప్పుడు చూద్దాం. భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 375 ప్రకారం పురుషుడు స్త్రీ సమ్మతి లేకుండా లైంగిక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు రేప్ అని చెప్పొచ్చు. అయితే సెక్షన్ 375 దీనికి 2 ఎక్సెప్షన్స్ని ఇస్తుంది, అంటే మినహాయింపులను ఇస్తుంది. మొదటిది మెడికల్ ప్రొసీజర్ అయితే, ఇంకా రెండవది వివాహం. అంటే జీవిత భాగస్వామిపై అత్యాచారం చేయడం అనేది భారతీయ శిక్షా స్మృతి ప్రకారం నేరం కాదు. కేవలం మహిళ వయస్సు 15 సంవత్సరాల కంటే తక్కువ ఉంటేనే నేరమని చెప్తుంది. అక్టోబర్ 2017లో భార్య వయస్సు మెజారిటీ అంటే 18 ఏళ్ల కంటే తక్కువ ఉంటే అత్యాచారంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. సమ్మతి కోసం భార్య వయస్సును 15 నుంచి 18 సంవత్సరాలకు మార్చింది. అంటే భార్య వయస్సు 18 సంవత్సరాలు పైబడితే తన సమ్మతి అవసరం లేదు. ఇక్కడ ఐరనీ ఏంటంటే బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. కాబట్టి భార్య వయస్సు 18 ఏళ్ళు పైబడితే సమ్మతి అవసరం లేదు. కాబట్టి చట్ట ప్రకారం వైవాహిక అత్యాచారం అనేది ఒకటి లేనట్టే లెక్క. వైవాహిక అత్యాచారాలు ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది మీద వివిధ రూపాల్లో జరుగుతున్న అఫీషియల్గా కేసులు నమోదు కాకపోవటం వల్ల, దీని గురించి ఎవరూ పెద్దగా మాట్లాడకపోవటం వల్ల భారతదేశ చట్టాల్లో ఎటువంటి మార్పులు లేవు. మరి ఇప్పుడెందుకు చర్చలోకి వచ్చింది ఈ అంశం అంటే, 2017లో కర్ణాటకలో ఒక మహిళ తన భర్తపై హింస అత్యాచారం కేసు వేసింది. సెషన్స్ కోర్టులో ఈ కేసు నడుస్తుండగానే ఆ మహిళ భర్త సెక్షన్ 375లో ఉన్న మెరైటల్ రేప్ ఎక్సెప్షన్ చూపించి తన మీద ఛార్జ్ని ఎత్తివేయాల్సిందిగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఫిబ్రవరి 2022లో ఈ పిటిషన్ను తిరస్కరించింది. జేఎస్ ఓమా కమిటీ సెక్షన్ 375లో ఉన్న ఈ ఎక్సెప్షన్ రిగ్రెసివ్ అని, సమానత్వ హక్కుని కాలరాసేదిగా ఉందని, భార్యను భర్త ఆధీనంలో ఉంచేదిగా ఉందని చెప్పి దీన్ని తీసేయాలని సిఫార్సు చేసింది. The High Court held no exception under law can be so absolute that it becomes as a license for the commission of a crime against society. అతను హైకోర్టు డెసిషన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జ్మెంట్ మీద స్టే విధించింది. కర్ణాటక స్టేట్ మాత్రం హైకోర్టు డెసిషన్ని సపోర్ట్ చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదిలా నడుస్తుండగా కొన్ని ఎన్జిఓస్ మెరైటల్ రేప్ ఎక్సెప్షన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేస్తే దానిపై 2 జడ్జ్లు వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు వాళ్ళు సుప్రీంకోర్టుకి పోవాల్సి వచ్చింది. ఈ కేసుపై ఇంకా హియరింగ్ పెండింగ్లోనే ఉంది. అయితే అక్టోబర్ 4, 2024లో యూనియన్ గవర్నమెంట్ సెక్షన్ 375లో మెరైటల్ రేప్ ఎక్సెప్షన్ని తీసేయడానికి వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే వాళ్ళ ఉద్దేశంలో భర్త చేసే లైంగిక దాడి రేప్ కిందకు రాదు అని. యూనియన్ గవర్నమెంట్ భర్తకు భార్య ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే హక్కు లేదంటూ భార్య సమ్మతి లేని భర్త లైంగిక చర్యలను రేప్గా పరిగణించడం కఠినమైనదని అనింది. వివాహం అయినంత మాత్రాన మహిళ సమ్మతికి విలువ లేకుండా పోదు అంటూనే తన సమ్మతిని ఉల్లంఘించడాన్ని వివాహమైన వారి విషయంలో వేరేగా చూడాలి అని అనింది. ఇంతకన్నా హిపోక్రసీ ఉంటుందా అసలు? ఇట్లాంటి వాటి కోసం గృహహింస చట్టం మీద ఆధారపడాలని అనింది. కానీ అది అంత సులభమైనది కూడా కాదు. ముఖ్యంగా ఈ ఎక్సెప్షన్ తీసేయటం వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని యూనియన్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. అత్యాచారం, వైవాహిక అత్యాచారం పైన ఉన్న వ్యతిరేకత మీద పితృస్వామ్య వ్యవస్థ ప్రభావం ఉందా అని మాట్లాడుకోవాలంటే మనం
ఖచ్చితంగా పితృస్వామ్య వ్యవస్థ ప్రభావం ఉంది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది, అవసరమైనది, అందరూ కాపాడవలసింది. దాన్ని కాపాడవలసిన బాధ్యత స్త్రీ పురుషులిద్దరి మీద ఉంది. అట్లాంటప్పుడు వైవాహిక అత్యాచారం లాంటి విషయాలు చర్చకొచ్చినప్పుడు కుటుంబ వ్యవస్థను ఒక సాకుగా చూపి ఆల్రెడీ బాధితురాలైన స్త్రీ మీద భారం ఎందుకు వేస్తారు? కుటుంబ వ్యవస్థను కాపాడటం కోసం స్త్రీ తన శరీరంపై ఉన్న హక్కును, స్వేచ్ఛను వదులుకోవాలని ఎందుకంటారు? కుటుంబ వ్యవస్థను కాపాడడం కోసం పురుషుడు వైవాహిక అత్యాచారాలు చెయ్యకూడదు అని నీతులు చెప్పొచ్చు కదా. భర్త అత్యాచారం చేస్తే కుటుంబంలో ముఖ్య వ్యక్తుల్లో ఒకరైన భార్యకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కుటుంబ వ్యవస్థ విలువలు, గౌరవాన్ని నిలబెట్టి ఆ వ్యవస్థను కాపాడాలి. కాబట్టి వైవాహిక అత్యాచారాలు ఆపేందుకు అవి చేసిన వాళ్ళపై శిక్షలు విధించాలని ఎందుకు ప్రతిపాదించరు? ఇవన్నీ చేయకుండా స్త్రీ మాత్రం త్యాగం చేసి ఎట్లయినా కుటుంబ వ్యవస్థను కాపాడాలనుకోవటం, వైవాహిక అత్యాచారం పైన తగినంత వ్యతిరేకత లేకపోవటం పితృస్వామ్య భావజాలం కాక ఇంకేమవుతుంది? ఇంకా లోతుగా ఆలోచిస్తే రేప్ని క్రూరమైందిగా ఖండించి నిందితులపై కఠినమైన శిక్ష కోసం, బాధితురాలికి సత్వర న్యాయం కోసం ఉద్యమాలు కూడా చేసేవాళ్ళు మెరైటల్ రేప్పై వ్యతిరేకత ఎందుకు చూపడం లేదు అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. అది శిక్షార్హం కాదని ఎందుకు అనుకుంటున్నారు? దీని వెనుక కూడా పితృస్వామ్య భావజాలమే కదా ఉన్నది. వైవాహిక అత్యాచారం కిందికి రాని అత్యాచారాలంటే ఒక పెళ్లి కాని యువతి మీద జరిగేవి, లేదా పెళ్ళైన యువతి మీద భర్త కాకుండా వేరే పురుషుడు చేసేవి. కేవలం పెళ్లికి ముందు స్త్రీ పవిత్రంగా ఉండాలి, పురుషుడు వివాహం చేసుకోబోయే స్త్రీ లైంగికంగా స్వచ్ఛంగా ఉండాలి, భార్య పవిత్రంగా ఉండాలి అనే భావనతో బ్రెయిన్ వాష్ చేయబడ్డందువల్ల రేప్ మీద ఉండే వ్యతిరేకత మెరైటల్ రేప్ మీద ఉండదు. మెజారిటీకి నచ్చకపోయినా ఇది వాస్తవం. లేకపోతే ఒక స్త్రీకి ఇష్టం లేకుండా బలవంతంగా చేసిన లైంగిక దాడి వేరే వాడు కాకుండా భర్త అనే మగవాడు చేసినంత మాత్రాన అది దాడి కాకుండా పోతుందా? హింస అవ్వకుండా ఉంటుందా? పెళ్ళైన స్త్రీకి జరిగే బాధ, అవమానం పెళ్లి కాని స్త్రీ కంటే తక్కువ ఉందా? ఏదో స్విచ్ ఆన్ చేసినట్టుగా అంతా మామూలు అయిపోతుందా? అంటే స్త్రీపై ఎట్లాంటి రేపు, ఎవరు చేసే రేపు తప్పని ఆ స్త్రీ కాకుండా వేరే వాళ్ళు నిర్ణయించడం 100% పురుషాధిక్య పితృస్వామ్య భావజాలమే. అట్లా కాకుండా ఒకవేళ నిజంగా స్త్రీ స్వయం ప్రతిపత్తిని, స్త్రీకి తన శరీరం మీద తనకున్న హక్కును రక్షించాలి అని సమాజం కోరుకున్నట్టయితే గనక రేప్ పైన చట్టం తెచ్చిన రోజే మెరైటల్ రేప్ పైన కూడా చట్టం తెచ్చేవాళ్ళు. ఇది జరగకపోవడమే కాకుండా అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ 375లో వివాహానికి ప్రత్యేకంగా మినహాయింపునిస్తారు. ఇప్పుడు ఈ మినహాయింపును తీసేయకూడదంటూ కూడా అంటున్నారు. మీరు కొంచెం ఆలోచించాలి. లేకపోతే ప్రతి ఇంట్లో కూడా మహిళలు నిజంగా సేఫ్గా ఉంటారా? ఈరోజు మీరు చాలామంది మహిళల యొక్క గతాన్ని తవ్వితీసిన, ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనల్ని మీరు ఒక్కసారి తెరిచి చూసినా కూడా అంతర్లీనంగా మహిళలు వాళ్ళలో వాళ్ళు ఇంటర్స్పీక్ చేసుకుంటే ఖచ్చితంగా దాదాపుగా 70% మహిళలు ఈరోజు మెరైటల్ రేప్కి గురవుతున్నారు అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన చాలా చేదైనటువంటి వాస్తవం.